తీర్పు వెలువడింది. యేసును సిలువ వేయాలని తీర్మానించారు. సైనికులు ఆయనను నిర్దయంగా కొట్టారు. కొరడాలతో వెన్ను చీల్చారు. రక్తపు మడుగులో పడిపోయారు యేసు. అయినా నోటి మాట లేదు. ప్రేమతో సహించాడు. తర్వాత బరువైన సిలువను ఆయన భుజాలపై వేశారు. బలహీనమైన శరీరంతో గోల్గొతా కొండ వైపు నడిచారు. జనసమూహంలో మరియా కన్నీళ్లతో కుమారుని చూస్తూ నిలబడింది. గుండె చీలిపోతోంది, కాని త్యాగం అర్థం చేసుకుంటోంది. యేసు కింద పడినప్పుడు సైనికులు సిమోన్ను పిలిచారు. అతడు ప్రేమతో సిలువ మోశారు. గోల్గొతాకు చేరిన తర్వాత యేసు చేతులు, కాళ్లలో మేకులు కొట్టారు. ఆయన్ని సిలువపై వేలాడదీశారు. మన రక్షణ కోసం యేసు సిలువపై మరణించాడు. మన పాపాల కోసం తన ప్రాణం ఇచ్చారు. కాని కథ అక్కడే ముగియలేదు.